నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్లో చాలా మంది ఒకటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉండడం లేదు, డాండ్రఫ్ తగ్గడం లేదు, హెయిర్ ఫుల్గా ఫ్రీజీగా మారిపోతుంది. మీరు కూడా తల దువ్వితే చేతి నిండా జుట్టు అనేది రాలిపోతూ ఉందా? మీ భుజాల మీద డాండ్రఫ్ అనేది రాలుతూ ఉందా? అయితే రీజన్ ఏంటి? దీనికి కారణం ఈ సమ్మర్లో హీట్ వల్ల మన స్కాల్ప్ అంతా కూడా స్వెట్గా అవుతుంది. దానివల్ల డాండ్రఫ్, దురద, జుట్టు కుదుళ్ళనేవి చాలా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం సరైన పోషకాలు లేకపోవడం, హెయిర్ కి హీట్ మరియు కెమికల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం, ఇవన్నీ కలిసి హెయిర్ ఫాల్ ని డబుల్ గా చేస్తాయి. అయితే వీటికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఇటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి ఒక మంచి యూస్ఫుల్ రెమెడీ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఆ రెమెడీ అంటూ తెలుసుకుందామా? ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మోతాదులో అవిసె గింజలు తీసుకోవాలి. అవిసె గింజలు తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మోతాదులో రైస్ కూడా తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 అర టీ స్పూన్ మోతాదులో మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఇందులో 1 గుప్పెడు కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి అంటే ఒక జెల్ ఫామ్లోకి ఈ వాటర్ అంతా కూడా వస్తాయి. అంతసేపు మనము ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఈ రెమెడీ అనేది ఈ విధంగా తయారవ్వాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మీరు ఒకసారి ఏదైనా స్పూన్ తోటి ఇలా తిప్పుతూ ఉండండి. ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతే, మన రెమెడీ అనేది రెడీ అయిపోయింది. అయితే మీరు ఈ రెమెడీ అనేది ఏ విధంగా వాడాలి అంటే ఈ పేస్ట్ని మీరు మీ స్కాల్ప్కి డైరెక్ట్గా అప్లై చేసేయాలి. హెయిర్ లెంత్కి కూడా, అంటే మీ హెయిర్ మొత్తానికి కూడా ఈ ప్యాక్ అనేది బాగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 30 నుంచి 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ తోటి వాష్ చేసుకోండి. ఇలా మీరు ఈ రెమెడీ అనేది వారానికి 2 సార్లు వాడితే చాలు, మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ ప్యాక్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇందులో మనం అవిసె గింజలు వాడాము. అవిసె గింజలు మన హెయిర్ని స్మూత్గా ఇంకా ఫ్రీజీగా చేస్తాయి. తర్వాత మనం మెంతులు కూడా వాడాము. మెంతులు డాండ్రఫ్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇందులో మనం రైస్ వాడాం. ఇది హెయిర్ గ్రోత్కి బాగా సహాయపడుతుంది. ఇక కరివేపాకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, అలాగే మన కుదుళ్లను స్ట్రాంగ్గా చేయడానికి ఈ కరివేపాకు బాగా సహాయపడుతుంది. మొత్తంగా మీ హెయిర్ హెల్దీగా షైనీగా మారిపోతుంది. మీరు కూడా ఈ రెమెడీ ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ హోమ్ రెమెడీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.